ఉన్న మర్మములని గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటి కార్యముగా అపోస్తలుడైన పౌలుకి ధర్మశాస్త్ర కాలం అనేది అది దేవుని మనసులో లేని ఒక కార్యము అని అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్నది. అటు తర్వాత దేవుని మనసులో ఉన్న కార్యం ఏమిటంటే వాగ్దాన సంతానము. ఆ వాగ్దాన సంతానమే దేవుని మనసులో ఉన్న ఒక కార్యము అని మనము ధ్యానించి ఉన్నాం. ఆ వాగ్దాన సంతానం ఎవరంటే యేసు ప్రభువే ఆ వాగ్దాన సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంతానముని గురించి ఆదికాండం 3వ అధ్యాయములోనే ఈ సంతానముని గురించి రాయబడి ఉన్నది. స్త్రీ యొక్క సంతానము. చదవండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యములో మనము చదివినప్పుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. స్త్రీ యొక్క సంతానమునకును సర్ప సంతానమునకును ఒక వైరముని కలుగజేస్తున్నారు. వాగ్దాన సంతానముని గురించి దేవుడు ముందుగానే నిర్ణయించిన ఒక కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనగా ఒక సంతానం అని చెప్పినట్లయితే స్త్రీ పురుషుడు వలన కలుగుతున్న సంతానము కాకుండా కన్యక గర్భములో జన్మించబడుచున్న ఒక సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక కన్యక గర్భములో ఆయన జన్మించబడి ఉన్నారు వాగ్దాన సంతానముగా. అదే విధముగానే మనల్ని ఆయన వాగ్దాన సంతానముగా ఎలా మార్చుతున్నారంటే, ఎప్పుడైతే ఆత్మతోనూ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మనము జన్మించబడుచున్నామో అప్పుడు ఆ వాగ్దాన సంతానముగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో ఒక కుటుంబములో ఒక తల్లి తండ్రి అయిన వారికి జన్మించబడినంత మాత్రము వాగ్దాన సంతానముగా మారలేము. లేకపోతే క్రైస్తవులైన తల్లిదండ్రులకు జన్మించబడినంత మాత్రము వాగ్దాన సంతానముగా మనం మారలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానముగా మారవాలనంటే వారి యొక్క జీవితములో ఈ దేవుని నీతి విశ్వాసం వలన దేవుని నీతి నెరవేర్చబడుతున్నది. ఆ దేవుని నీతి వారిలో నెరవేర్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిసమని దేవుని నీతి అని తాను తేటగా బయలుపరిచి ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు యోహానుతో ఇలాగ చెప్పుచున్నారు, నీతి యావత్తును ఈలాగ నెరవేర్చబడవలసి ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. యేసు ఇప్పటికి కానిమ్మో, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. నీతి యావత్తును ఈలాగు నెరవేర్చటము అది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా 15వ వాక్యముని చదవండి. యేసు ఇప్పటికి కానిమ్మో, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. ఇంగ్లీష్లో. And Jesus answering said unto him, suffer it to be now so now, for though it becometh us to fulfill all righteousness, then he suffered him. నీతి యావత్తును ఈలాగ నెరవేర్చటము మనకు తగి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం వలన మనము దేవుని సంతానముగా మనం మార్చబడుచున్నాం. ఈ విశ్వాసం వలన ఎలా మార్చబడుచున్నాము, ఎలా మనము దేవుని సంతానముగా లేకపోతే వాగ్దాన సంతానముగా మనం ఎలా మారుచున్నామని మనం ధ్యానించుచున్నాము. ఇందులో యేసు ప్రభు ఆయన ఈ నీతిని బట్టి అక్కడ
యేసు ప్రభు ఎప్పుడైతే ఆ నీతిని నెరవేర్చి ఉన్నారో అప్పుడు పరలోకము నుండి ఒక మాట వచ్చి ఉన్నది, ఈయన నా ప్రియ కుమారుడు. చదవండి, కింద ఉన్న వాక్యముల్లో 17వ వాక్యముని చదవండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. And lo, a voice from heaven saying, This is my beloved Son, in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట ఎప్పుడు వచ్చిందంటే, యేసు ప్రభు తాను జన్మించబడినప్పుడు రాలేదు. యేసు ప్రభు బాప్తీసము తీసుకొని ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురముల వలె ఆయన మీద దిగిన తర్వాత దేవుడు చెప్పుచున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినట్లయితే తన యొక్క చిత్తానుసారముగా అప్పుడు జన్మించబడి ఉన్న ఒక అనుభవము. చెప్పాలంటే యేసు ప్రభు ఆయన భూమిలో వచ్చి తాను బాప్తీసము తీసుకోవాల్సిన అవసరం లేదు, తాను పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు. కానీ యేసు ప్రభు దానిని దేవుని నీతి అని చెప్పుచున్నారు. అది దేవుని నీతి అని చెప్పినట్లయితే ఈలాగు ఒక వ్యక్తి దేవుని యొక్క వాగ్దాన సంతానముగా మార్చబడవలను అనేది దేవుని నీతి. ఇలా జరగాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ విధముగా మనుషులు వాగ్దాన సంతానముగా లేకుండా పాపములో పడి వారు పాప సంతానముగా మారిపోయి ఉన్నారో వాటిని తొలగించే నిమిత్తము బాప్తీసము ద్వారాను పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారాను వారిని దేవుని యొక్క సంతానముగా మార్చుతున్నారు. దీనికి ఆధారముగా గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం మరలా వచ్చినట్లయితే అక్కడ పౌలు తేటగా ఈ కార్యమని రాయిస్తున్నాడు. మనము ఆయన ఆత్మ గలవారమైతే మనం ఆయన యొక్క కుమారులము కూడా మనం ఉన్నామని చెప్పుచున్నాం. చదవండి, గలతీయులకు 4వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి చదవండి 7వ వాక్యం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. And because ye are sons, God hath sent forth the Spirit of His Son into your heart, crying, Abba, Father. Wherefore thou art no more a servant, but a son. And if a son, then heir of God through Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని వాగ్దాన సంతానముగా మార్చు నిమిత్తము యేసు ప్రభు ఏ విధముగా నాయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచుచున్నారో ఆ ఆత్మని మనకు దేవుడు అనుగ్రహించి మనల్ని ఆయన యొక్క వాగ్దాన సంతానముగా మార్చుతున్నారు. దీని గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 15వ వాక్యము 16వ వాక్యముని చదవండి. ఏలియనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో, For ye have not received the spirit of bondage again or to fear, but ye have received the spirit of adoptions, whereby we cry, Abba, Father. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మిక అభిషేకము ఎందుకు ఇవ్వబడుచున్నది? మనం ఎందుకు బాప్తీసము తీసుకోవాలి అని చెప్పినట్లయితే దానికి కారణము మనము ఆయన యొక్క వాగ్దాన సంతానముగా మార్చబడవలనంటే బాప్తీసము ద్వారా ఆయన యొక్క శరీరం ఇవ్వబడుచున్నది. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఆయన యొక్క ఆత్మ ఇవ్వబడుచున్నది. బాప్తీసము ద్వారా ఆయన యొక్క శరీరము ప్రాణము, ఆయన యొక్క శరీరము గలవారై
ఆయన యొక్క ప్రాణము గలవారై బాప్తిసము ద్వారా మనము లేపబడుచున్నాము. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఆయన క్రీస్తులో ఉన్న అదే ఆత్మ మనకు ఇవ్వబడుచున్నది. దాని ద్వారానే మనము క్రీస్తుతో కూడా వాగ్దాన సంతానముగా మారుస్తున్నాం. పోయిన వారములో చెప్పినట్టు ప్రత్యేకముగా మనం వాగ్దాన సంతానముగా మారలేము. వ్యక్తిగతముగా నేను వ్యక్తిగతమైన వాగ్దాన సంతానము అని అనేకులని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది వాగ్దాన సంతానం అనేది ఒకే సంతానం. ఎక్కువ మందిని కాదు, ఎక్కువ సంతానము కాదు. వాగ్దాన సంతానం అనేది ఒకే సంతానం, ఒక్కరే. మనము వాగ్దాన సంతానముగా మార్చబడవాలంటే మనము ఆ ఒక్కరైన ఆ సంతానముతో మనము ఏకముగా మారాలి. ఈ ఏకముగా మార్చిన క్రియే బాప్తిసము ద్వారాను పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారాను ఈ క్రియ జరుగుతుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు గలతీలైన వారు బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందిన తర్వాత కూడా వారిలో కొన్ని వ్యత్యాసములు కలగటం వలన పౌలు ఆ గలతీ సంఘముని తనకు బయలుపరచబడి ఉన్న కార్యముని బట్టి హెచ్చరించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గలతీ సంఘమునకు 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఎందుకు వారిని హెచ్చరించుచున్నాడంటే వారిలో దేవునికి ఇష్టము లేని కొన్ని కార్యములని వారిలో చూచుచున్నాడు. చదవండి 9వ వాక్యము నుండి చదవండి. గలతీయులకు 4వ అధ్యాయము 9వ వాక్యము నుండి చదవండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారుని ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠంలో తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇంగ్లీష్లో. But now after that ye have no God, or rather are known of God, how turn ye again to the weak and beggarly elements, whereunto ye desire again to be a bondage? Ye observe days and months and times and years. I am afraid of you, lest I have bestowed unto you labor in vain. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు వాగ్దాన సంతానముగా మారిన తర్వాత ఇంకా మీరు ఎందుకు దాసత్వములో ఉండవలను? 4వ అధ్యాయం ఇక మనము 21వ వాక్యములో నుండి మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. అక్కడ మరలా హెచ్చరించుచున్నాడు. అబ్రహాముకు 2 కుమారులు ఉండిరి. ఒకడు దాసియకు కుమారుడు, ఒకడు స్వతంత్రుడు, వాగ్దాన పుత్రుడు. ఇందులో వాగ్దాన పుత్రుడుగా ఉండవలనని పౌలు గలతీయులను హెచ్చరించినప్పుడు వాగ్దాన సంతానముగా ఉండవలనంటే మీరు మరలా ఎందుకు దాసుల వలె దాసత్వం మీకు ఆత్మతో నిండి ఉన్నారని అడుగుచున్నాడు. ఆ దాసుల యొక్క కార్యమే 9వ వాక్యం 10వ వాక్యములో చదివి ఉన్నాం. మీరు ఎందుకు మరలా దాసులుగా మారవలనని కోరుచున్నారు? మీరు ఎందుకు వాగ్దాన పుత్రులై వాగ్దాన సంతానమై ఉండి మీరు ఎందుకు మరలా దాసులుగా ఉండవలను? ఎందుకు దాసులుగా ఉండవలనని ఎందుకు అడుగుచున్నాడంటే వారు దినములు, నెలలు, కాలములు, సంవత్సరములు అన్నిటినీ వారు చూచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానముగా మారిన వారికి వారు సంవత్సరములని, నెలలని, దినములని, వారు ముహూర్తములని, మంచి రోజు, చెడ్డ రోజు, ఇంకా దేనిని నిజముగా వాగ్దాన సంతానముగా మారిన వారు చూడవలసిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానముగా లేని వారే వారు దాసులు. వారు ఇంకా దాసత్వములోనే ఉండాలని కోరుచున్నారు కాబట్టి ఈ దినములు వాటన్నిటికీ బంధింపబడి ఉన్నారని చెబుతున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే వాగ్దాన సంతానము
దినములు, నెలలు, సంవత్సరములకు కూడా వారు బానిసలుగా ఉండకూడదనేదే అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతకుముందే చెప్పిన ప్రకారముగా వాగ్దాన సంతానం అనేది స్వతంత్రులుగా ఉన్న ఒక సంతానము. వారు ఏ దినములకో, కాలమునకో, నెలలకో, సంవత్సరమునకో వారు బంధింపబడి ఉండకూడదు. వాటికి కూడా వారు బంధకములో ఉండకూడదు. అందుకే మీరు ఇంకా దాసులుగా ఎందుకున్నారు అంటే, వారు దేవుని కొరకు వారు జీవించుచున్న జీవిత విషయంలో దినములని చూసి ఆగిపోతున్నారు. చాలామంది దేవుని కొరకు ప్రార్థించే విషయంలో, దేవుని కొరకు సేవ చేయుచున్న విషయంలో, ఇంకా దేవుని కొరకు క్రియ చేయుచున్న అన్ని విషయములలోనూ దినములని, నెలలని, వీటిని చూసి ఆ దినమునందు వారు ఏమీ చేయకుండా ఆగిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రైస్తవులైన వారే చాలామంది ఈ దినముల్లో అమావాస్య, పౌర్ణమి, ఇంకా చాలామంది మంగళవారము, శుక్రవారము, వేరే దినములు, ఆ దినముల్లో మంచి కార్యములు, శుభకార్యములు ఏమీ జరగకూడదని క్రైస్తవులైన వారు ఇల్లు కట్టుకొని వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యములని చేయించినప్పుడు కూడా ఇటువంటి రోజులు, దినములు, నెలలు, సంవత్సరములని చూచుచున్నారంటే వారు ఇంకా వాగ్దాన సంతానముగా మారలేదు. వాగ్దాన సంతానముగా దేవుడు ఎందుకు మనల్ని వాగ్దాన సంతానముగా మార్చవలనని కోరి ఉన్నారంటే, ధర్మశాస్త్ర కాలములో జీవించిన వారి కంటే మనల్ని ఇంకా స్వతంత్రులుగా మార్చి ఉన్నారు. ధర్మశాస్త్ర కాలంలో జీవించిన వారు వారమునకు ఒకరోజు విశ్రాంతి దినమునందు దేవుని ఆరాధించుచున్నారు. ఆ రోజు ఏ పని చేయకూడదు. మిగిలిన రోజు వారు తమ యొక్క ఇష్టమునకు జీవించుచున్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఏదో ఒక రోజు కాదు, వారు స్వతంత్రులై ప్రతిదినమును తన్ను ఆరాధించవలననే ఉద్దేశంతోనే స్వతంత్రులై మార్చకే వాగ్దాన సంతానముగా మనల్ని మార్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం మరలా ఈ దినములు, కాలములు, వీటన్నిటిని చూసినట్లయితే మన యొక్క జీవితంలో క్రీస్తు మనలో ఎదుగటం లేదని చెప్పుచున్నాడు. గలతీయులకు 4వ అధ్యాయములో చదివినప్పుడు 19వ వాక్యము నుండి చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచుకి ఉన్నాను. చాలు ఇంగ్లీష్లో. My little children, of whom I travel in birth again until Christ be formed in you. చిన్నపిల్లలారా అని ఎందుకు చెప్పుచున్నాడంటే, వారు జన్మించబడి ఉన్నారు, కానీ వారు ఇంకా స్వతంత్రులై మారలేదు. మనం అందరం బాప్తీసం తీసుకొని ఉన్నాం, పరిశుద్ధాత్మిక అభిషేకం పొంది ఉన్నాం, కానీ ఇంకా స్వతంత్రులై మారలేదు. అందుకే వారిని చిన్నపిల్లలారా అని చెప్పుచున్నాడు. మన వాగ్దాన సంతానమే, దేవుని మనసులో ఉన్న సంతానమే మనము, కానీ వారు ఇంకా బానిసలుగానే ఉన్నారు. ఇదే గలతీయులకు 4వ అధ్యాయం 1వ వాక్యములో చదివినప్పుడు, ఒక యజమానుడి కుమారుడు వాడు చిన్నవాడిగా ఉండినప్పుడు వాడు బానిసుడే, వాడు దాసుడుగానే ఉంటాడు. చదవండి. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఇంగ్లీష్లో. Now I say that the head, as long as he is a child, differeth nothing from a servant, though he be Lord of all. తాను స్వతంత్రుడై ఉన్నాడు, స్వాస్థ్యము గలవాడు, యజమానుడై ఉండినప్పుడుకని, అన్నిటి మీద అధికారం ఉండినప్పుడుకని, తన జీవితంలో తాను బాలుడై ఉన్నంత వరకు తనకును దాసి అయిన వారుకును ఏ వ్యత్యాసమును లేదు. దేవుని మనసులో ఉన్న వాగ్దాన సంతానమే మనము. కానీ ఎదగని పరిస్థితిలో ఉన్నట్లయితే మనకును, అన్యజనులకు, లేకపోతే మనకును దాసులైన వారుకును వ్యత్యాసము లేకుండా పోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే
వాగ్దాన సంతానము దేవుని మనసులో ఉన్న మనము, అక్కడ పౌలు భయపడుతున్న కార్యము. పౌలు క్రీస్తు నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందని భయపడుచున్నాను, లేకపోతే క్రీస్తు మీ ఎడల ఎదిగేంత వరకు నేను గర్భవేదన పడుచున్నాను అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి వాగ్దాన సంతానముగా మారిన తర్వాత దేవుని మనసులో ఉన్న వాగ్దాన సంతానము ఎదుగుటకు తాను ఎంత ప్రయాసపడుచున్నాడు. దేవుని మనసులో ఉన్న వాగ్దాన సంతానము అది ఎదగకపోయినప్పుడు ఇంకా బానిసగానే ఉంటుంది. మరలా నేను చెప్పుచున్నాను, వాగ్దాన సంతానం యొక్క ఉద్దేశమే బానిసత్వములో కాకుండా స్వతంత్రులుగా ఉండాలి. అదే వాగ్దాన సంతానం యొక్క ఉద్దేశం. ఇప్పుడు వారి ఎదగకపోవటం ద్వారా వారు వాగ్దాన సంతానముగా జన్మించబడి ఉన్నారు, వారి యజమానులే, కానీ వారు ఇంకా స్వతంత్రులుగా మారలేదు, వారు ఇంకా దాసత్వములోనే ఉన్నారు. ఎందుకు దాసత్వములో ఉన్నారంటే వారు ఇంకను లోకములో ఉన్న ఆచారములు, లోకములో ఉన్న అన్ని విధములైన కార్యములని, వ్యర్థమైన వాటిని పాటించుచున్నారు కాబట్టి చిన్నవారు అని చెబుతున్నాడు. మరలా 9వ వాక్యమని చదవండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారుని ఉన్నారు గనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మీ మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు వ్యర్థమైన నిష్ప్రయోజనమైన మూలపాఠములకి, ఆ ఆచారములకి మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానమైన వారికి ఒక స్వతంత్రం ఉంది. ఏ కార్యములోనూ మనం బంధింపబడిన వారము కాము, ఏ కార్యములోనూ బంధింపబడిన వారము కాము గనుక మన యొక్క జీవితంలో బానిసలు వారు చేయించినట్టు మనము చేయకూడదు, దాసులైన వారు చేయించినట్టు మనం అదే కార్యమని చేయకూడదు. దాసులైన వారు తమ యొక్క జీవితంలో దినములు, రోజులు వీరు వచ్చి ఏదో కార్యమునకు బంధింపబడి ఉన్నారు, వాటిలో నుండి వారు విడుదల పొందవలనని కోరి వారి యొక్క జీవితంలో ఏదేదో కార్యములని వారు పాటించి ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ జరగట్లేదు అని మనం స్వతంత్రులుగా మారి ఉన్నాం. స్వతంత్రులు కాబట్టి వేరే ఆచారములని పాటించవలసిన అవసరం లేదు. భూమిలో యేసుప్రభు ద్వారా, బాప్తిసము ద్వారా, పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనల్ని దేవుడు స్వతంత్రులుగా మార్చి ఉన్నారు. వాగ్దాన సంతానము చిన్నపిల్లల వలె ఉండకూడదు. వాగ్దాన సంతానం అనేది ఎదుగుచున్న వారై ఉండాలి. ఇంకా క్రైస్తవ జీవితంలో శుక్రవారం అని చూసేవారు ఉన్నారు. కొందరికి వచ్చి శుక్రవారమే సాతానుడు ఎక్కువగా క్రియ చేస్తాడంట. అలా వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క మాటలు. మిగిలిన రోజుల్లో చేయడా? మిగిలిన రోజుల్లో సాతానుడు సైలెంట్గా కూర్చుంటాడా? చాలామంది మోసపోతున్నారు. కొంతమంది వచ్చి అమావాస్య రోజే సాతానుడు ఎక్కువగా క్రియ చేస్తాడు. అమావాస్య రోజు వరకు వెయిట్ చేస్తాడా సాతానుడు? కాలము ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నది, కాలము కొంచెం మాత్రమే ఉందని అపవాది ఎరిగి బహుక్రోధముతో దేవుని యొక్క జనులైన వారికి విరోధముగా క్రియ చేయాలని తాను దిగి వచ్చుచున్నాడంట. అమావాస్య పౌర్ణమి కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడా? కాలం కొంచెం మాత్రమే ఉంది. సాతానుడికి అది తెలుసు. మనం వచ్చి ఆ రోజు కొంతమంది అమావాస్య రోజు మాత్రం ఉపవాసం ఉంటారు. ఒకవేళ అమావాస్య రోజు ఉపవాసం ఉన్నారు అనుకోండి, మిగిలిన రోజు వచ్చి సాతానుడు క్రియ చేసి వెళ్తాడుగా. కాలములు దినములని చూసేవారు వారు ఇంకా చిన్నపిల్లల వలె ఉన్నారు. బాప్తీసం తీసుకొని ఉన్నారు, అభిషేకం పొందుకొని ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప స్థానంలో కూడా ఉంటారు. కానీ ఇంకా పసిపిల్లల వలె మన యొక్క జీవితంలో ఉండకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు పసిపిల్లల వలె, చిన్నపిల్లల వలె ఉన్నారని మరొక స్థలంలో కూడా చెప్పుచున్నాడు. వారు ఎదగలేదని,
గలతీయులు వచ్చి వారు దినములు, కాలములు, సమయములు వీటన్నిటిని చూస్తున్నారు కాబట్టి ఎదగలేదంటున్నాడు. వారు చిన్నపిల్లల్లాగా ఉన్నారు అని చెబుతున్నాడు. హెబ్రేయులకు కూడా అదే మాట చెబుతున్నారు. కాలముని చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారై ఉన్నారా? చదవండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యము నుండి చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్యములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఇంగ్లీష్లో, For when for the time ye ought to be a teachers, ye have need that one teacher you again, which be the first principle of the oracles of Lord, and are become such as have need of milk and not of strong meat. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాలముని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారై ఉన్నారు. మీరు ఇంకా మీకు మరలా ఒకడు వచ్చి మూలపాఠములన్నిటినీ బోధించవలసి వచ్చి ఉన్నది. మీరు పాలు త్రాగుచున్న వారై ఉన్నారు కనుక నీతి వాక్యములలో మీకు అలవాటు లేదు, అనుభవం లేదని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి 14వ వాక్యములో తేటగా చెబుతున్నాడు. నీతి వాక్యములలో మీకు అనుభవము లేదు. మరలా చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. దాన్నే అపోస్తలుడైన పౌలు గలతీయులు కూడా చెబుతున్నాడు. దేవుని నీతి విషయములలో వారు అనుభవములు లేని వారై, ఇంకా దేవుని నీతి విశ్వాసముని బట్టి జరుగునని వారు గ్రహించకుండా నీతి ఎలా జరిపించబడుచున్నది, ఎలా వాగ్దాన సంతానముగా మారుచున్నాము అని వారికి అనుభవము లేని వారే కనబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చిన్నపిల్లల వలె మనకి జీవితం ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మనము చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు బానిసలమే. శిష్యులుగా ఉన్నంత వరకు మనం ఇంకా బానిసలుగానే ఉన్నాం. బాప్తీసం తీసుకోవచ్చు, అభిషేకం పొందవచ్చు, అవన్నీ జన్మించబడి ఉన్న అనుభవమే. బాప్తీసములో జన్మించబడుచున్నాం, ఆత్మ ద్వారా అభిషేకములో జన్మించబడుచున్నాం. అవన్నీ పిల్లల యొక్క అనుభవమే. కానీ దానికి తర్వాత ఎదగకుండా అదే పరిస్థితిలో జన్మించబడిన అనుభవంలోనే ఉన్నట్లయితే మనం ఇంకా దాసులుగానే ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గలతీయులు దినములు, కాలములు వీటిని వారు చూచుచున్నారు కాబట్టి వారు ఇంకా ఎదగలేదంటున్నాడు. ఒకవేళ మనం కూడా అలా దినములు, కాలములని చూచుచున్నామా? ఏమైనా ముహూర్తాలు, మంచి రోజు, మంచి టైము, శకునం, ఎవరైనా ఎదురుపడితే, పిల్లి వస్తే, ఇలాంటి వాటిని ఏమైనా చూస్తున్నామా? కొంతమంది చూస్తారు. ఎవరైనా వెధవరాళ్ళైన వారు వీళ్ళందరూ వస్తే వారు వచ్చి ఇలా చూస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాలములు, సమయములు ఇలా చూచుచున్న వారు చిన్నపిల్లల వంటి వారు, పసిపిల్లల వంటి వారు. ఒక రాజు గురించి ఒక కార్యం నేను విన్నాను. ఒక రాజు తాను లేచి తాను ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఎవరో ఒక ముఖముని చూసి, ఆ రోజు ఏం జరిగినా ఆ వ్యక్తి యొక్క ముఖముని చూశాడు కాబట్టి జరిగింది అని అనుకుంటాడంట. ఒకరోజు ఆ పని వాటిలో అక్కడ పని చేయించిన ఒక వ్యక్తి తాను లేచిన వెంటనే ఫస్ట్ చూసింది ఆ పనివాని యొక్క ముఖముని చూశాడంట. ఆ పనివాని యొక్క ముఖముని చూసిన వెంటనే కొంచెం దూరం వెళ్ళి ఆ గుమ్మమునకు గుద్దుకొని గాయమైంది. వెంటనే తన యొక్క సైనికులందరికీ ఆజ్ఞాపించిన, నేను ఆ వ్యక్తి ముఖముని చూశాను, అందుకే నాకు
గుమ్మం తగిలి నాకు గాయమైంది, అందుకని అతన్ని శిక్షించాలి, అతనికి మరణ శిక్ష అని చెప్పాడంట. ఉరి వేసి చంపేయాలి, మరణ శిక్ష అని చెప్పాడంట. అప్పుడు ఆ శిక్షింపబడిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు నేను రాజుతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పి అడిగాడంట. అప్పుడు రాజుతో ఒక మాట తాను అడిగాడంట. మీరు నన్ను చూశారు కాబట్టి, మీకు గాయం తగిలింది కాబట్టి నేను కూడా దుఃఖపడుతున్నాను. నా ముఖముని చూసినందుకు మీకు గాయం తగిలింది, చాలా బాధ. నేను కూడా లేచిన వెంటనే మీ ముఖముని ఫస్ట్ చూశాను, ఇప్పుడు నాకు మరణ శిక్ష వచ్చేసింది అన్నాడంట. ఆ రాజుకు అప్పుడే గ్రహింపు వచ్చి అతన్ని వదిలేయని చెప్పాడంట. అలా చాలామందికి, కొంతమందిని చూసిన వెంటనే ఏదో జరిగిద్దని అనుకుంటారు, మీ ముఖాలని చూసినప్పుడు కూడా అలాగే జరిగిద్ది. చాలామంది ఇక చిన్నపిల్లల వలె ఉన్నారు. ఇంకా ఉదయం లేచి వెళ్ళినప్పుడు వారి యొక్క వ్యాపారం, వారి యొక్క పనులు, వారి యొక్క ఉద్యోగములు, వారి జీవితంలో జరిగే కార్యములు అన్నిటికీ కూడా ఏదో దినములు, ఏదో సమయం, ఏదో మనుషులు, ఇలా వ్యర్థమైన ప్రయోజనమే లేని మూల పాఠములని ఎందుకు మీరు పాటించుచున్నారు? మీరు ఇంకా చిన్నపిల్లల వలె ఉన్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విషయం గురించి అపోస్తలుడైన పౌలు చాలా బాధపడుచున్నాడు. నేను భయపడుచున్నాను, నేను మీ ఎడల పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందో ఏమో. ఆ ప్రయాసం ఏంటంటే వారిని ఎలాగైనా స్వతంత్రులుగా మార్చాలి. గలతీ సంఘముల కొరకు ప్రయాసపడి ఉన్నాడు. వారు ఎంత మాత్రం బానిసలుగా ఉండకూడదని ప్రయాసపడి ఉన్నాడు. ఆ ప్రయాసం వ్యర్థమైపోద్దాం అని భయపడుచున్నాడు. తర్వాత చెప్పుచున్నాడు, మీరు చిన్నపిల్లలై ఉన్నారు, క్రీస్తు మీ ఎడల ఎదుగు నిమిత్తము. అదే క్రీస్తు వాగ్దాన సంతానము, ఆయన ఎదుగు నిమిత్తము. ఆయన ఒకడిలో ఎదుగుచున్నప్పుడే స్వతంత్రుడిగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా తాను ఈ భూమిలో జన్మించబడి ఉన్నారు. 12వ సంవత్సరంలోనే తండ్రి యొక్క చిత్తమని చేయాలని ఆయన దేవుని ఆలయంలో వెళ్ళి ప్రసంగించుచున్నారు. కానీ తల్లిదండ్రులు యేసు ప్రభుని అనుమతించటం లేదు. యేసు ప్రభు చిన్నవాడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా స్వతంత్రుడు కాదు. ఆయన 30 సంవత్సరములకు తర్వాతనే స్వతంత్రుడుగా మారి ఆయన ఆ స్వాతంత్ర్యముని సమస్త జనులకు ఇవ్వవలను అని స్వతంత్రులుగా మార్చవలనని కోరుచున్నారు. ఆత్మానుసారముగా వారు చిన్నపిల్లల వంటి వారుగానే ఇంకా ఉండిపోకుండా ఎదగవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చిన్నపిల్లలైన వారైతే నీతి వాక్యములలో మీకు అలవాటు లేదు. ఎందుకు ఆ మాట పౌలు అక్కడ హెబ్రేయులకు చెబుతున్నాడంటే, మెల్కీసెదెకు గురించి వారికి వివరించుచున్నాడు. హెబ్రేయులకు 5వ అధ్యాయంలో చదివినప్పుడు మెల్కీసెదెకు అంటే ఎవరు, మెల్కీసెదెకు ద్వారా ఎటువంటి యాజకత్వం జరుగుతున్నది, మెల్కీసెదెకు ద్వారా ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు ఏ విధముగా మారి ఉన్నారు, ఈ ఉపదేశమని హెబ్రేయులకు చెప్పుచున్నప్పుడు ఈ మాటను చెప్పుచున్నాడు. వారికి ఆ విషయం అర్థం కావటం లేదు. అప్పుడే చెప్పుచున్నారు, మీరు ఇంకా చిన్నపిల్లలు వంటి వారే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికే చెప్పుచున్నాడు, నీతి వాక్యములలో, దేవుని నీతి విషయములలో. నీతి వాక్యములు అంటే మనం అనుకున్న నీతి కాదు. నేను నీతిమంతుడిని, నేను అన్ని విషయముల్లో నీతిగా ఉన్నాను, ఆ నీతి కాదు ఇది. నీతి వాక్యములలో అలవాటు లేదంటే దేవుని నీతి వాక్యములు. దేవుని నీతి అంటే ఒక వ్యక్తిని తాను పరిశుద్ధుడిగా మార్చ నిమిత్తము బాప్తిసము, పరిశుద్ధాత్మిక అభిషేకము, ఇలా దేవుని నీతిని ఆయన నియమించి ఉన్నారు. దానిని బట్టి ఆ వ్యక్తి పరిశుద్ధుడుగానో సంపూర్ణుడుగానో వాటిని బట్టి మారుచున్నాడు. ఆ నీతి వాక్యములలో వారికి అలవాటు లేదు. పరిశుద్ధాత్మని గురించి, పరిశుద్ధాత్మని పొందినవారే, పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందినవారే కానీ పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందిన తర్వాత ఎదుగుచున్న ఒక అనుభవం ఉంది. పౌలు చిన్నపిల్లలని, మీరు పసిపిల్లలని ఎందుకు చెప్పుతున్నారంటే, వారికి 6వ అధ్యాయంలో చదివినప్పుడు 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. కాబట్టి
నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇంగ్లీష్లో. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on to perfections, not laying again the foundation of repentance from dead works and of faith towards God, of the doctrines of baptisms and of laying on of hands and of resurrections of the dead and of eternal judgment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పసిపిల్లలు చిన్నవారని ఎవరిని చెప్పుచున్నాడంటే, ఇంకా వారు బాప్తిసమని గురించి, సత్యమని గురించి వాళ్ళకి నేర్పించాలంటే, ఇంకా దేవుని యొక్క విశ్వాసమని గురించి నేర్పించాలి, ఇంకా బాప్తిసమని గురించి, ఇంకా హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, తీర్పు, ఇవన్నిటిని గురించి ఇంకా నేర్పించాలంటే వారు ఇంకా పసిపిల్లలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు ఇంకా క్రీస్తు యొక్క ఈ మూలపాఠముల్లోనే ఉన్నారా? దానిని విడిచి సంపూర్ణుల మగుటకు సాగిపోదము అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానముని యొక్క ఉద్దేశమే ఒక పూర్ణతకు సాగిపోవాలి. అదే వాగ్దాన సంతానం యొక్క ఉద్దేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులని దేవుడు సంపూర్ణులుగా సృష్టించలేదు, కానీ వారు బాప్తిసమ ద్వారా పరిశుద్ధాత్మక అభిషేకమని పొందిన తర్వాత ఆ మెల్కీసెదెకు యొక్క క్రమముని బట్టి అయిన యాజకత్వము ద్వారా పూర్ణతకు సాగిపోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మెల్కీసెదెకు యొక్క క్రమముని బట్టి అయిన సేవ ద్వారా మాత్రమే సంపూర్ణత అనేది కలుగుతున్నదని మన యొక్క సంఘములో బోధించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మెల్కీసెదెకు యొక్క క్రమముని బట్టి ఆయన సేవ చేయకపోతే ఆ మెల్కీసెదెకు ద్వారా కలుగుతున్న సంపూర్ణతని గురించి తెలియదు వారికి ఏమాత్రం కూడా తెలియదు. వారు ఇంకా అన్ని సంఘముల్లో బాప్తీసం గురించి చెప్తారు, విశ్వాసం గురించి చెప్తారు, పునరుద్ధానం గురించి చెప్తారు, తీర్పు ఉందని చెప్తారు. వారి యొక్క జీవితంలో హస్త నిక్షేపణల ద్వారా విడుదల, స్వస్థత అన్నీ ఉన్నాయని చెప్తారు, మారు మనసుని గురించి చెప్తారు. కానీ సంపూర్ణతని గురించిన కార్యం వారికి బయలుపరచబడదు. అందుకే అపోస్తలుడైన పౌలు, మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారై ఉన్నారా అని అడుగుతున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మనము వాగ్దాన సంతానముగా జన్మించబడటం మాత్రమే కాదు, వాగ్దాన సంతానముగా మనం ఎదగవలను. వాగ్దాన సంతానముగా జన్మించబడి చిన్నపిల్లల వంటి వారుగానే ఉండకూడదు. వాగ్దాన సంతానముగా జన్మించబడిన తర్వాత చిన్నపిల్లల వంటి వారుగా ఉంటే ఇంకా మనము దాసులమే, ఇంకా బానిసలమే. ఇంకా మన యొక్క జీవితంలో ఈ పితరుల యొక్క ఆచారములు, పితరుల యొక్క అలవాట్లు, పాత పితరుల యొక్క అలవాట్లు, ఆచారములు అన్నీ పాటించాలి అని మనం అనుకున్నట్లయితే మనం ఇంకా పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందని వారము కాదు, పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందిన వారమే కానీ చిన్నపిల్లలు, ఇంకా బానిసలుగానే ఉన్నాం. అందుకే పసిపిల్లలు వంటి వారి యొక్క స్వభావముని బట్టి ఉన్న ఆ పితరుల యొక్క మూలపాఠములు మన యొక్క జీవితంలో చూస్తున్న రోజులు, దినములు, కాలములు ఇవన్నీ మన యొక్క జీవితం నుండి తొలగిపోవాలి. కొలసీలకు రాసిన పత్రికలో కూడా చదివినప్పుడు అక్కడ కూడా మీరు క్రీస్తుతో కూడా మరణించిన వారైతే క్రీస్తు యొక్క మూలపాఠములకు కూడా మీరు మరణించిన వారు కదా. లోకం యొక్క మూలపాఠములకు కూడా మీరు మరణించిన వారు కదా. చదవండి, కొలసీలకు 2వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా. చాలు, ఇంగ్లీష్లో. Wherefore ye be died with Christ from the rudiments of the world,
Why, as though living in the world, are ye subject to ordinance? Touch not, taste not, handle not, which all are to perish with the usage. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు క్రీస్తుతో కూడా మృతి నొందిన వారైతే లోకం యొక్క మూలపాఠములకు కూడా మరణించి ఉన్నారు. లోకం యొక్క మూలపాఠములకు క్రీస్తుతో కూడా మీరు మరణించిన వారైతే ఇంకా మీరు పితరుల యొక్క ఆచారములను ఎందుకు పాటించుతున్నారు? చిన్నపిల్లల వంటి వారుగా ఉండకూడదు. ఒక వ్యక్తి వాగ్దాన సంతానం అనేది దేవుని మనసులో ఉన్న ఒక కార్యము. ఆ దేవుని మనసులో ఉన్న మనము క్రీస్తు ద్వారా బాప్తీసమని బట్టి పరిశుద్ధాత్మిక అభిషేకమని బట్టి జన్మించబడుచున్నాం. జన్మించబడి ఉన్న మనము ఇంకా బానిసలుగా ఉండకుండా మనం ఎదిగి స్వతంత్రులై మార్చబడాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుచు మనము స్వతంత్రులుగా మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎదగకపోతే మనలో వ్యత్యాసములు ఉంటుంది. మనం ఇంకా చిన్నపిల్లల వంటి వారుగా ఉన్నట్లయితే మనలో జాతి, కులము, భాష, ఇంకా వర్గములు, రక్త సంబంధికులు, ఇలా వ్యత్యాసములు మన యొక్క జీవితంలో ఉంటుంది. ఇంకా మనం ఎదగని వారము గనక మన జీవితంలో ఇంకా ఎదగకపోతే మన జీవితంలో రోజులు, దినములు, ఇంకా శకునములు, ఇంకా ముహూర్తములు, వీటి మీద కూడా మనం నమ్మిక ఉంచుతూ ఉంటాం. వాస్తులు, ఇల్లు కట్టినప్పుడు వాస్తు చూసి ఇల్లు కడతారు. అన్నిటి మీద నమ్మిక ఉందంటే దానికి కారణము ఇంకా మనం పసిపిల్లల వంటి వారుగానే ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా ఎదుగుచున్న వారై మనం మార్చబడాలి. మన జీవితంలో క్రీస్తు యొక్క మూలపాఠముల్లోనే కాదు, మనం ఇంకా ఎదుగుతూ సంపూర్ణులు ఆగుటకు సాగిపోవాలి. దేవుడు మనకు కృప ఇవ్వాలి. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. దేవునికి చిత్తమైతే వచ్చే వారము పౌలుకు బయలుపరచబడిన వేరే ఒక మర్మముని మనం ధ్యానించవచ్చు. పౌలుకు బయలుపరచబడిన మొదటి కార్యమే వాగ్దాన సంతానము. వాగ్దాన సంతానముగా క్రీస్తుతో కూడా మనము జన్మించబడవలను. వాగ్దాన సంతానముగా ఆయనతో కూడా మనం ఎదగవలను. చిన్నపిల్లలారా, క్రీస్తు మీలో ఎదిగి అంతవరకు నేను గర్భవేదన పడుచున్నాను. మన జీవితంలో పసిపిల్లల వలె ఉండి ఇంకా మన యొక్క జీవితంలో అదే అలవాట్లు, అదే ఆచారములు, అదే విధములైన దినములు, వీటన్నిటినీ పాటించి చిన్నపిల్లల వలె మారిపోయి ఉన్నాం. మనం పెద్దవారు వలె మారాలి. మనం స్వతంత్రులై మారాలి. ఈరోజు అందరిని కూడా సమర్పించుకొని మన జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలి. దేవుని మనసులో ఉన్న విధముగా మనం వాగ్దాన సంతానముగా జన్మించబడి వాగ్దాన సంతానముగానే మనము ఎదగవలను. దేవుడు అందుకు కృప దయచినట్లుగా అందరిని శ్రీదేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.